ప్రభుత్వం అయినా ప్రజా విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది? ఆ ప్రభుత్వం ప్రజల సమస్యలను వింటుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడినప్పుడు, తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ప్రజలు ఎంతగా ప్రయత్నిస్తారన్నదే ఆ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి కొలమానం. పట్టించుకోని పాలన ఉంటే చెప్పుకుని ఏం లాభం అనే భావనతో ప్రజలు మౌనంగా ఉండిపోతారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఏపీలో ఇదే పరిస్థితి కనిపించింది. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు, అభివృద్ధి పనుల కోసం వినతుల వెల్లువ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎందుకు అంత నమ్మకం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకి విశ్వాసం పెరుగుతూనే ఉంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల నుంచి ప్రజలు తమ సమస్యలతో నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వద్దకు వస్తున్నారు. ఇది సహజంగా ఏర్పడిన పరిస్థితి కాదు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పుట్టిన నమ్మకానికి ప్రతిబింబం. గతంలో సమస్యలు లేవనెత్తడమే ఒక నేరంగా మారింది. సమస్యలు పరిష్కరించకపోగా వాటిని ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపిన సందర్భాలు అనేకం. అక్రమ కేసులు, బెదిరింపులు, కక్ష సాధింపులు ఇవి గత పాలకుల పాలనకు గుర్తులుగా మారాయి. ఫలితంగా ప్రజలు భయంతో మౌనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో సమస్యలు పేరుకుపోయినా వాటిని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సామాన్యుడి గొంతు వినే నాదుడే లేకుండా పోయాడన్న విమర్శలు విస్తృతంగా వినిపించాయి. తమ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై కక్ష సాధించడం, గొంతు నొక్కడం ఒక పాలనా విధానంగా మారింది. ఆ భయానక వాతావరణంలో ప్రజలంతా తమ బాధలను లోలోపలే దాచుకొని నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రజల్లో ఒక కొత్త భరోసా కనిపిస్తోంది. గతంలో వినతిపత్రం ఇవ్వాలంటేనే వణికిపోయిన ప్రజలు ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్న ప్రజాస్వామ్య పద్ధతులు సామాన్యుడికి పెద్ద దిక్కుగా మారాయి. ప్రజలు శాంతియుత నిరసనలు, వినూత్న ప్రయత్నాల ద్వారా తమ సమస్యలను నేరుగా పాలకుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. తమ గోడు వినేవారు ఉన్నారనే నమ్మకం ప్రజల్లో కలగడమే ఈ ప్రభుత్వానికి దక్కిన తొలి పెద్ద విజయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్లు, సాగునీటి కాలువలు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల సమస్యలను ఒక్క రోజులో పరిష్కరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇది ఏ మంత్రదండంతో జరిగే పని కూడా కాదు. కానీ పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయా లేదా అన్నదే కీలకం. ప్రస్తుతం ఏపీలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాధాన్యతను బట్టి, నిధుల లభ్యతను బట్టి ఒక్కో సమస్యను గుర్తించి దశల వారీగా పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నాయకుల మధ్య సమన్వయం పెరగడం, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడం వల్ల పాలనలో వేగం కనిపిస్తుంది. ప్రజా చైతన్యం పెరగడమే ఇందుకు నిదర్శనం. అయితే మరో కీలక అంశం కూడా ఉంది. నిజానికి ప్రతి సమస్య నేరుగా ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి వద్దకు రావాల్సిన అవసరం లేదు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యవస్థలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. కానీ కింది స్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా సమస్యలు పై స్థాయికి చేరుతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. ప్రభుత్వ పెద్దలు కింది స్థాయి వ్యవస్థల్లో వెంటనే చైతన్యం తీసుకువచ్చి ప్రజా ప్రతినిధులు చురుగ్గా పనిచేసేలా చేస్తే చాలా సమస్యలు మొదటి దశలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి సమస్యలు చేరకుండానే ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్పు ఏపీలో ప్రజా చైతన్యానికి నిదర్శనం. భయం నుంచి భరోసాకు, నిశ్శబ్దం నుంచి చైతన్యానికి మారిన ప్రజలు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతున్నారు. సామాన్యుడి కన్నీళ్లు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ఇది కేవలం పాలనలో మార్పు కాదు, ప్రజాస్వామ్య శక్తి ప్రదర్శన. మొత్తంగా చూస్తే భయంతో మౌనంగా ఉన్న ప్రజల స్థానంలో నేడు ఆశతో ముందుకు వచ్చే ప్రజాస్వామ్యం ఏపీలో కనిపిస్తుంది. పాలకుల ఆలోచన విధానం మారితే పాలన ఎలా మారుతుందో, ఆ మార్పు ప్రజల్లో ఎలా ప్రతిబింబిస్తుందో నేటి ఏపీ పరిస్థితి స్పష్టంగా చూపిస్తోంది. ప్రజల నమ్మకాన్ని సంపాదించడమే పాలనలో తొలి అడుగు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుండడం శుభ పరిణామం.
ఇలానే ప్రజల అభిమానాన్ని సంపాదించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే కూటమికి తిరుగుండదు. మరి ఆ దిశగా అడుగులు పడతాయా అన్నది చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.